హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటా రసం చేస్తున్నాను. టమాటా రసం దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, చింతపండు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇంగువ, 3 ఎండుమిర్చి, చిన్న తెల్లగడ్డ. ఈ టమాటాలు పైన కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసి ఈ చింతపండు కూడా దీంట్లోనే వేసేయాలి. స్టవ్ వెలిగించి ఓ 5 మినిట్స్ దాకా బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈ టమాటాలు మొత్తం మెత్తగా ఉడకాలి. చింతపండు కూడా దీంట్లోనే వేసి ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైట్గా పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి టమాటాలు. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మిరియాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఇందాక చూపించాను కదా 3 ఎండుమిర్చి వేసుకొని మెత్తగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా తెల్లగడ్డ, ఈ తెల్లగడ్డ ఇలాగే వేసుకోండి. ఈ టమాటా రసం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అరుగుదలకు కూడా చాలా మంచిది. పిల్లలకి పెడితే చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం స్పైసీనెస్ తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇది మళ్ళా పల్స్ మూడ్లో తిప్పుకోవాలా. మరీ మెత్తగా కాకుండా ఇలా కరివేపాకు మొత్తం కనిపిస్తూ ఉండాలా. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉంటుంది. చూడండి టమాటాలు ఎలా ఉడుకుతున్నాయో, బాగా ఉడుకుతున్నాయి టమాటాలు. ఈ టమాటాలు సీజన్ కదండి. టమాటాలు కేజీ 10 రూపీస్కే దొరుకుతున్నాయి ఇక్కడ మాకు. ఈ టమాటాలు బాగా దొరికినప్పుడు ఇలా టమాటాలు ఎక్కువ వేసుకొని రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టమాటాల సీజన్, టమాటా పచ్చడి, టమాటా చారు, టమాటా పులుసు మొత్తం చేసుకోవచ్చండి. చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇవి చల్లారి పెట్టుకోవాలా. ఇది చల్లారిన తర్వాత బాగా పిసుక్కొని దాంట్లో నుంచి జ్యూస్ తీసుకోవాలా. చూడండి, ఇది మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలా. స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వడపోసుకోవాలా. మాకు ఎంత పులుపు కావాలో అంత దీంట్లో నుంచి జ్యూస్ లాగా వస్తుంది. అది వచ్చేదాకా మేము ఇలాగే చేసుకోవాలా. వాటర్ వేసుకొని ఈ విధంగా రసం వస్తుంది. దీంట్లో కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా పల్చగా టమాటాలు మొత్తం మ్యాష్ తీసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. కడాయి హీట్ అయిన తర్వాత ఇందాక మేము తీసుకున్న టమాటా రసం దీనికి తిరగమాత వేసుకుందాం ఫ్రెండ్స్. కడాయి హీట్ ఎక్కింది, చూడండి హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవుతుంటే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నా మేము మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, తెల్లగడ్డ 2-3 మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నా దానిలో ఈ తిరగమాతలో వేసుకోవాలా. హీట్ ఎక్కింది బాగా. తిరగమాతలో వేసుకొని
చూడండి, నేను పల్స్ మోడ్లో తిప్పుకున్నానండి. ఈ కరివేపాకు తెల్లగడ్డ వేసిన తర్వాత మెత్తగా అయితే బాగుండదు. ఈ కరివేపాకు మధ్యలో మధ్యలో వస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది, స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి టమాటా చారు అని కూడా అంటారు. మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సయ్యద్ అఖిల. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఇంగువ, కొంచెం లైట్గా ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో ఇందాక తీసి పెట్టుకున్నా వేసుకోవాలి. మీరు కావాల్సి ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఉప్పు కూడా ఇప్పుడే సరి చూసుకోండి. ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా కలుపుకోండి. నాకైతే మొత్తం కరెక్ట్గా సరిపోయింది.